డైలీ సీరియల్ హరిత. రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. బాగానే ఉన్నాను కానీ కాసులు, నిన్న నన్ను నీళ్ల నుంచి ఎవరు బయటికి తీశారు అంది కాసుల వైపు చూస్తూ. సత్యం అన్నయ్య. చివ్వున తలెత్తి చూసింది కాసుల వైపు. నిజమా అన్నట్టు. అవును టీచరమ్మా, సత్యం అన్నయ్య కూడు ఓరో కూలికి ఎట్టినాడంట. మళ్ళా అన్నం ముట్టుకెళ్దామని ఇంటికొత్తూ నువ్వు నీళ్ళలో పడ్డం చూసినాడంట అంది కాసులు. అయితే సత్యం తనని పూర్తిగా సిగ్గుతో చితికిపోయింది ఆమె మనస్సు. యాదృచ్ఛికంగా జరిగిన మనసు మాత్రం ఈ సంఘటనని భరించలేకపోతోంది. సత్యం ఎంత అమాయకుడైన పురుషుడు. రేపు సత్యం మొహం ఎలా చూడగలదు తను? 4 రోజుల వరకు సత్యం కనబడలేదు. హరిత కూడా యాంత్రికంగా బడికి వెళ్ళొస్తోంది. వీధిలో నడుస్తూ ఉంటే ఏదోలా ఉంది. పాపం బిడ్డ చచ్చిపోను, ఆ సత్యంగాడో ఆ ఏళ్ళకి రాబట్టి గాని అంటున్నారు గూడెపోళ్ళు. ఏది ఎలా జరగాలో అలా జరక్క మానదు. ఈ సంఘటన తను ఊహించిందా? ఆ రోజు రాత్రి రంగనాయకమ్మ బలిపీఠం నవల పట్టుకుని చదువుకుంటోంది హరిత. ఎంత బాగా రాశారు రచయిత్రి. తాత్కాలికమైన ఆదర్శాలకు పోయి తర్వాత అర్థం లేని ఆవేశాలకి, కోపాలకి లోనై జీవితాన్ని బలిపీఠానికి ఎక్కించుకునే అమాయకురాళ్ళకి సందేశం ఆ నవల. కాలంతో పాటు మనము పురోగమించాలి. బ్రతుకు పరిధిలో నవ్యత్వాన్ని సంతరించుకోవాలి. ఆలోచనల మధ్య తేలిపోతున్న హరిత మనిషి అలికిడి విని తల తిప్పి చూసింది. చేతిలో పుస్తకాలతో సత్యం నిలబడి ఉన్నాడు. సత్యంతో ఎలా మాట్లాడాలో తోచలేదు హరితకి. సత్యం సమక్షంలో కొత్తగా కుచించుకుపోతోంది. ఇంతవరకు సత్యాన్ని గురించి ఏ విధమైన భావం ఉండేది కాదు. అతనొక ఆత్మీయుడు, మంచి స్నేహితుడు. కానీ ఇప్పుడు సత్యం కూడా కొంతసేపు అచేతనంగా నిలబడి తర్వాత తనను తాను అదుపులోకి తెచ్చుకొని చూరికి వేలాడుతున్న లాంతరు కిందకి దింపి పుస్తకాలు తిరగేసాగాడు. అంతవరకు బెడ్ లైట్ ముందే చదువుకుంటోంది హరిత. మెల్లగా లేచి వచ్చి సత్యానికి ఎదురు కూర్చుంది. పుస్తకం చూసి ఏవేవో రాశాడు సత్యం. మౌనంగా అందించాడు హరిత చేతికి. హరిత వాటిని సరిచేసి ఇచ్చింది. ఆ క్షణంలో ఇద్దరి చూపులు ఢీకొన్నాయి. సత్యం అమాయకమైన ముఖంలో సంపూర్ణమైన పురుషత్వం గోచరిస్తోంది. అతని కళ్ళల్లో అనిర్వచనీయమైన భావాలేవో కదలాడుతున్నాయి. సత్యం స్పష్టంగా పెదవులు దాటిరాని గుండె లోతుల్లోంచి పెకిలి వచ్చిన పలుకది. టీచరమ్మా. హృదయపు అట్టడుగు పొరల్ని చీల్చుకుంటూ వెళ్ళి మళ్ళా పెదవుల విన్యాసానికి తోడ్పడి విని వినిపించని సమాధానం అది. సత్యం చూపులు ఎదని గుచ్చుతూ ఉంటే ఎర్రని రక్తం బుగ్గల్లోకి పాకి వచ్చింది హరితకి. ఏదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని, టీచరమ్మా 4 పాఠాలు వచ్చాయి పుస్తకంలోనివి అన్నాడు సత్యం సశేషం.